ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, శ్రీ సాయి సచ్చరిత్ర ప్రతినారాయణరావు గారి అనువాద గ్రంథం. మొట్టమొదట సాయి బంధువులందరూ కూడా ఈ గ్రంథాన్ని దర్శించారు, స్పర్శించారు, పారాయణం చేసి తరించారు. నా జీవితంలో కూడా డాక్టర్ ధనుంజయ గౌరవనీయులు వారి ద్వారా ఈ గ్రంథం నన్ను చేరింది, నా జీవితాన్ని తరింపచేసింది. ఈ గ్రంథాన్ని మొదట అప్పుడు ఎవరూ తెలియని కాలంలో మనము బాబా మాత్రమే ఉన్న సమయంలో ఏకాంతంగా పారాయణం చేస్తూ అనుభవించిన ఆనందం ఇప్పుడు లేదు. ఇప్పుడు మనకు చాలామంది సాయి భక్తులు తెలిసిపోయారు. వారితో గడిచిపోతుంది, మాట్లాడుతూ పోట్లాడుతూ చర్చలు చేసుకుంటూ. అలా సమయం సాయి భక్తులతో గడిచిపోతుంది. బాబాతో కంటే భక్తులతో ఎక్కువగా గడిచిపోతుంది. కానీ అప్పట్లో బాబాతో మాత్రమే గడిచేది, పరబ్రహ్మతో గడిచేది, పరమాత్మతో గడిచేది, దివ్య చైతన్యంతో గడిచేది, దివ్య ఆనందంతో గడిచేది. కాబట్టి అప్పుడు మనస్సు దివ్యానందానికి లోనయ్యి పరవశించిపోయేది, అష్టసాత్విక భావాలు అనుభవించేది. లోకంలోకి వెళ్ళిపోయి అనేక మంది సాయి భక్తులతో పరిచయాలు పెంచుకొని నిరంతరం సెల్ ఫోన్లు చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ సాయికి దూరమైంది, సాయి భక్తులకు దగ్గరైంది. మీరు అనొచ్చు, సాయి భక్తులతో కూడా సాయిబాబా గురించే కదా అని. గుండె మీద చేసుకొని చెప్పండి, సాయి భక్తులతో మాట్లాడేటప్పుడు బాబా గురించి మాత్రమే మాట్లాడే వాళ్ళు ఎంతమంది? అనేక విషయాలు వచ్చేస్తాయి, లోకాభిరామాయణాలు వచ్చేస్తాయి, పరదూషణలు వచ్చేస్తుంటాయి, చాలా వస్తాయి. కాబట్టి ఆనాటి ఆనందం తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఆ ఆనందాన్ని ఏకాంతంగా అనుభవిస్తూ, ఏకాంతంలో పారాయణం ఎంత అద్భుతంగా ఉంటుందో మీకు కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను. బాబా ఆశీర్వదిస్తే ఆనాటి ఎవరూ తెలియని శ్రీనివాసుగా బాబా భక్తుడిగా మారిపోయి పారాయణం చేయగలిగితే ఆ దృష్టాన్ని నేను పొందుతాను, మీరు పొందుతారు. ఎందుకో సచ్చరిత్ర ఇష్టపూర్వకంగా, ప్రేమపూర్వకంగా మొదటిసారి చదువుతున్న అనుభూతితో పారాయణం చేయాలని కోరిక కలిగింది. బాబా గారు ఎంతవరకు ఆశీర్వదిస్తారో చూద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం మొదటి రోజు పారాయణం, గురువారం, ఉపోద్ఘాతం. మహారాష్ట్ర దేశంలోని వారందరికీ శ్రీ గురుచరిత్ర సుప్రసిద్ధం. ఆ దేశమంతటను దత్తాత్రేయ భక్తులు దీన్ని చదువుతారు. కొందరు దీన్ని నిత్యపారాయణం చేస్తారు. దీనిని రచించిన వారు సరస్వతి గంగాధరుడు. ఇందులో శ్రీపాద శ్రీవల్లభ స్వామి యొక్కయు, శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్కయు లీలలను, విచిత్ర చర్యలను వర్ణింపబడి ఉన్నవి. వీరిద్దరూ దత్తాత్రేయుని ముఖ్యావతారములు. ప్రముఖ మరాఠీ గ్రంథకర్తయగు శ్రీ ఎల్ఆర్ పాంగార్కర్ అభిప్రాయం ప్రకారము ఈ రెండవతారములు 14-15 శతాబ్దాల్లో వెలిశాయి. దత్తాత్రేయుని తదుపరి అవతారములు కూడా కలవు. ఇందులో ముఖ్యమైనవి నైజాం ఇలాఖాలో శ్రీ మాణిక్య ప్రభు, షోలాపూర్ జిల్లాలో శ్రీ అక్కలకోట మహారాజ్, తొట్టతుదకు అహ్మద్నగర్ జిల్లాలోని షిరిడీలో శ్రీ సాయిబాబా.
బాబా 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందారు. శ్రీ అక్కలకోట మహారాజ్ అవతార పరంపరయే శ్రీ సాయిబాబా అని కొందరు భక్తుల నమ్మకం. 5వ అధ్యాయంలో వేప చెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠించిన కథయు, 26వ అధ్యాయంలో చెప్పబడిన హరిశ్చంద్ర పితలే అనుభవమును ఈ నమ్మకమును దృఢపరుస్తూ ఉన్నాయి. అందుకనే శ్రీ సాయి సచ్చరిత్రకు నేటి గురు చరిత్ర అని కూడా సత్యనారాయణరావు గారు నామకరణం చేశారు. పైన వివరించిన 2 అవతారముల విచిత్ర లీలలను శ్రీ గురుచరిత్రమను గ్రంథమందు 53 అధ్యాయములలో సరస్వతి గంగాధరుడు ఎట్లు వర్ణించెనో ఆ విధంగానే శ్రీ గోవింద రఘునాథ్ ఉరఫ్ అన్నా సాహెబ్ దాబోల్కర్ అను వారు శ్రీ సాయి లీలలను 53 అధ్యాయముల్లో శ్రీ సాయి సచ్చరిత్రమను గ్రంథాన్ని వర్ణించి ఉన్నారు. బాబాగారు వర్ణింప చేసుకున్నారు కనుక ఈ సాయి సచ్చరిత్రము ఈనాటి గురుచరిత్ర అని చెప్పవచ్చు. పై చరిత్రల గూర్చి ఈ దిగువ వివరించిన అంశములు గమనార్హములు. అంటే గురుచరిత్రల గురించి చెప్తున్నారు. శ్రీ గురుచరిత్రను వ్రాసిన వారు కన్నడం వారు కాబట్టి వారికి మరాఠీ భాష బావుగా తెలియకుండెను. అయినప్పటికీ వారి ఇష్టదైవం యొక్క ఆశీర్వాదం వల్ల మరాఠీ భాషలో ప్రసిద్ధికెక్కిన గొప్ప గ్రంథాన్ని వారు వ్రాయగలిగిరి. శ్రీ సాయి సచ్చరిత్రం యొక్క గ్రంథకర్త సుప్రసిద్ధ మరాఠీ వారు మహారాష్ట్ర దేశంలోని అనేక యోగుల చరిత్రలను చదివి ఉన్నారు. ప్రసిద్ధి చెందిన ఏకనాథ భాగవతం వారి నిత్య పారాయణ గ్రంథం. శ్రీ సాయి సచ్చరిత్రమును జాగ్రత్తగా చదివినచో ఏకనాథ భాగవతములోని పెక్కు విషయములు శ్రీ సాయి సచ్చరిత్రంలో పొందుపరచబడిన ఉండుట చూడగలం. భక్తి గ్రంథాలలో భాగవతం సర్వోత్కృష్టమైంది. అందులో కూడా ఏకనాథుడు రాసిన భాగవతం మహోత్కృష్టమైంది. అందులో చెప్పబడిన అనేక భక్తి సిద్ధాంతాలను, భక్తి పద్ధతుల్ని హేమాడ్ పంత్ గారు ఇందులో మనకు అందచేశారు. అందుకే ఈ గ్రంథానికి అంత అద్భుతమైనటువంటి గొప్పతనం లభించింది. ఏకనాథ భాగవతం మన సనాతన ధర్మంలో ఎంత గొప్ప గ్రంథమో అందరికీ తెలిసిందే. అందులో ఉన్న విషయాలే సచ్చరిత్రలో ఉన్నప్పుడు సచ్చరిత్ర కూడా ఏకనాథ గ్రంథానికి మరో ప్రతిరూపం అవుతుంది. సనాతన ధర్మానికి సంబంధించిన మరొక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథం అవుతుంది. శ్రీ గురు చరిత్ర ముఖ్యముగా కర్మకాండపై ఆధారపడి ఉండటం చేత దాన్ని బోధపరుచుకొనుట చాలా కష్టం. దాన్ని ఆచరణలో పెట్టుట మరింత కష్టం. దత్తాత్రేయుని ముఖ్య శిష్యులు కూడా దాన్ని ఆచరణలో పెట్టలేకున్నారు. నిజమే, ఈ మధ్య ఒక విచిత్రం జరిగింది. సిద్ధమంగళ స్తోత్రాన్ని విరివిగా ప్రచారం చేస్తూ, శ్రీపాద వల్లభుని అమితంగా ప్రేమిస్తూ గురుచరిత్రను 100 సార్లు పారాయణం చేసిన ఒక భక్తురాలు ఇందులో ఉన్న విషయాల్ని ఆచరించలేక చివరికి దాన్ని అంగీకరించే స్థితి నుంచి పక్కకు జరిగిపోయి, ఈ గ్రంథాన్ని పురుషుడు రాశాడు కాబట్టి స్త్రీలను అలా ఉండమని అన్నాడు. అంటే ఎప్పుడైనా సరే వైరాగ్యం అనేది అందరూ యాక్సెప్ట్ చేయలేరు, అందరూ ఆచరించలేరు. వైరాగ్యం చాలా కష్టం ఆచరించడం. చుట్టూ మనకు అనేకమైనటువంటి భోగాలు కనిపిస్తున్నాయి. అందరూ చక్కగా అలంకరించుకొని
చక్కగా ఐశ్వర్యాన్ని అనుభవిస్తూ భోగాలు అనుభవిస్తుంటే అవన్నీ వద్దు అనుకొని జీవించడం చాలా కష్టం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో అదే చాలా చాలా అవసరం. అది లేకపోతే ఆధ్యాత్మిక జీవనం ప్రయాణం సాగదు. బాబాగారి జీవితం చూస్తే, రామకృష్ణ పరమహంస జీవితం చూస్తే, రమణ మహర్షి జీవితం చూస్తే, చివటమమ్మ జీవితం చూస్తే, ఆదోని లక్ష్మమ్మ జీవితం చూస్తే తెలియట్లేదా? అయితే ఈ మధ్య కొంతమంది ఆధునిక సన్యాసులు, స్వామీజీలు ఆడంబరాలతో జీవిస్తూ ఇది కూడా ఆధ్యాత్మిక జీవితమే అని లోకానికి చాటిన వాళ్ళు ఉన్నారు. స్త్రీలలో కొందరు ఉన్నారు, పురుషుల్లో కొందరు ఉన్నారు. కానీ అది పరిపూర్ణ ఆధ్యాత్మిక జీవితం కాదది. అది ఒక స్థాయిలో ఆగిపోయిన ఆధ్యాత్మిక జీవితం. పరిపూర్ణ ఆధ్యాత్మిక జీవితం ఖచ్చితంగా అవధూత స్థితిలోనే లభిస్తుంది. అక్కడ పూర్తి సంపూర్ణ వైరాగ్యమే ఉంటుంది. దాన్ని ఆచరించలేక గురుచరిత్రను పురుషుడు రాశారు, దాంట్లో చాలా తప్పులు ఉన్నాయి అని గురుచరిత్ర పారాయణం చేస్తూ, గురుచరిత్రను ప్రచారం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళే ఇలా వ్యాఖ్యానం చేసే స్థితి ఎందుకు వచ్చిందంటే ఆచరించలేక. చూడండి, ఇక్కడ అదే చెప్తున్నాడు. గురుచరిత్ర దత్తాత్రేయ స్వామి ముఖ్య భక్తులు కూడా ఆచరించలేని విధి విధానాలు అందులో ఉన్నాయి. అది సత్యమే, మనం ఆచరించలేకపోతున్నామని చెప్పడం వేరు, ఆ గ్రంథంలో తప్పులు రాయబడ్డాయని చెప్పడం వేరు. ఆ గ్రంథాన్ని ప్రేమిస్తూ, ఆ గ్రంథాన్ని పారాయణం చేస్తూ, ఆ గ్రంథంలో సగమే నేను యాక్సెప్ట్ చేస్తాను, సగమే యాక్సెప్ట్ చేయను అనేది అది ఎంతవరకు సమంజసము, అది ఎంతవరకు భక్తి, ఎంతవరకు జ్ఞానం తెలుసుకోవాలి. సచ్చరిత్రను కూడా అలా విశ్లేషణ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది హేతువాదులు సాయి భక్తులుగా మారిన వాళ్ళలో వాళ్ళ హేతువాద లక్షణాలు సచ్చరిత్రలో ఉన్న కొన్నిటిని యాక్సెప్ట్ చేయనీయవు. సంస్కారాలు అంటారు. ఆ సంస్కారాలు అనేవి, పాత సంస్కారాలు అనేవి కొత్త సంస్కారాలని లోపలికి రానియవు పూర్తిగా. కాబట్టి వాళ్ళు కూడా సాయి భక్తులుగా ఉంటూనే సచ్చరిత్రలో మేము కొన్నిటిని యాక్సెప్ట్ చేస్తాం, కొంత పర్సెంటేజ్ యాక్సెప్ట్ చేయం. ఏంటి ఆ పర్సెంటేజీ? ప్రకృతి విరుద్ధంగా సాయినాథుల వారు చేసిన మహిమలు వాళ్ళు ప్రకృతి సిద్ధంగా మాత్రమే తీసుకుంటారు, ప్రకృతిని మాత్రమే తీసుకుంటారు, సైంటిఫిక్గా ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచన వారిది, వారి అవగాహన వారిది. కానీ భక్తి అనేది, భగవంతుని శక్తి అనేది సైన్స్కి అందేది కాదు, హేతువాదానికి అందేది కాదు. ప్రకృతికి అతీతంగా చేయగలిగితేనే ఆయన పరమాత్మ అవుతాడు తప్ప ప్రకృతి సిద్ధంగా చేస్తే ఆయన మనలాంటి మానవుడే అవుతాడు కదా. కాబట్టి సరే, ఆ విధంగా గురుచరిత్రలో ఉన్న విషయాలు దత్తభక్తులే ఆచరించలేరని ఆనాడు చెప్పాడు. ఈనాడు కూడా అలాగే ఆచరించలేక పాపం చివరికి వాళ్ళు నిత్యపారాయణ చేస్తున్న గురుచరిత్రను తప్పుపట్టే కాడికి వెళ్ళిపోయారు. సరే, దాని గురించి వదిలేద్దాం, కష్టం కదా ఎవరికైనా పాపం. శ్రీ సాయి సచ్చరిత్ర విషయం అటువంటిది కాదు. అందులోని విషయములు తేట తెల్లములు, మిక్కిలి సామాన్యమైనవి. ఇందులో చెప్పిన వారిని అందరూ సులభంగా గ్రహించి ఆచరణలో పెట్టగలరు. అది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మం నశించినప్పుడల్లా నేను అవతరించి ధర్మాన్ని ప్రతిష్ఠిస్తానన్నాడు. అలాగే కాలానుగుణంగా మారిన పరిస్థితులకు అనుగుణంగా పరమాత్మ అవతరించి ఆయా కాలంలో మానవుల యొక్క మానసిక స్థితిగతులు, శారీరక స్థితిగతులను బట్టి ఆయన ధర్మాన్ని కొద్దిగా సడలిస్తూ, నియమాలను కొద్దిగా సడలిస్తూ నెమ్మదిగా వారిని దృఢమైన సాధనా మార్గంలో ప్రవేశపెడతారు. అటువంటి ఒక అవతారం అవసరమైంది. బాబా మార్గంలో మనకు తెలుస్తుంది, నీ యొక్క శారీరక శుచిశుభ్రతలతో నాకు సంబంధం లేదు, నీ యొక్క నియమాలతో సంబంధం లేదు, ఆచార వ్యవహారాలతో సంబంధం లేదు, నీ మానసిక పవిత్రతతో మాత్రమే నాకు సంబంధం, నీ ప్రేమతో మాత్రమే నాకు సంబంధం అని చెప్పడం ద్వారా ఈ పరిగెత్తే ప్రపంచంలో చాలామంది బాబాను సులభంగా ఆరాధించగలుగుతున్నారు, అనుభవాలు పొందగలుగుతున్నారు. దానికి అవసరమైంది ఒక అవతారం. అందుకే పరమాత్మ సాయినాథ రూపంలో వచ్చి సులభతరుడిగా అందరికీ అందుబాటులోకి వచ్చాడు. అర్థం చేసుకోవాలి. శ్రీ గురుచరిత్రలో వర్ణించిన విషయములు అవి జరిగిపోయిన 100 ఏళ్లకు వ్రాయబడినవి. కానీ శ్రీ సాయి సత్యతలోని కొన్ని లీలలు రచయిత స్వయంగా చూశాడు.
శ్రీ సాయిబాబా యొక్క అనుమతి పొంది వారి ఆశీర్వాదంతో ఈ గ్రంథాన్ని ప్రారంభించాడు. వారి ఆజ్ఞానుసారం అక్కడక్కడ ముఖ్యమైన విషయములు, లీలలు టూకీగా వ్రాసి ఉంచుకున్నాడు. 1918వ సంవత్సరంలో సాయిబాబా సమాధి చెందిన తర్వాత శ్రీ సాయి లీల మాసపత్రికలో శ్రీ సాయి సచ్చరిత్రం కొంచెం కొంచెంగా ప్రకటించబడింది. శ్రీ సాయి సచ్చరిత్రం ఈ విధంగా 1923 నుండి 1929 వరకు 6 సంవత్సరాల పాటు శ్రీ సాయి లీలలో ధారావాహికంగా ప్రచురింపబడి 1930లో పూర్తి గ్రంథ రూపంగా ముద్రించబడింది. అంటే ఈ సాయి లీల మాసపత్రిక నెలకోసారి వస్తుంది. మొదట హేమాడ్ పంత్ గారిచే రచించబడిన ఆ సమస్త విషయాలన్నీ కూడా ముందు ఈ మాసపత్రికలో వచ్చాయి, నెల నెల 6 సంవత్సరాల పాటు. ఆ తర్వాత 1930లో గ్రంథ రూపంలో మన చేతికి లభించింది. కనుక శ్రీ సాయి సచ్చరిత్రం అనే ప్రస్తుత గ్రంథం అధికారికమైందంటే ఎందుకంటున్నాడు? ఇవన్నీ కూడా స్వయంగా చూసి రాసినటువంటి విషయాలు. ఎప్పుడూ 100 సంవత్సరాల క్రితం గడిచిపోయిన తర్వాత రాసింది కాదు. దురదృష్టం ఏంటంటే లక్షల సంవత్సరాల క్రితం లేదా వేల సంవత్సరాల క్రితం లేదా 100 సంవత్సరాల క్రితం వ్రాయబడిన విషయాలనేమో ఆధారిక గ్రంథం, అదే ప్రామాణికం అంటూ వాదిస్తుంటారు. భాగవతం ఎప్పుడు జరిగింది? వేల సంవత్సరాల క్రితం జరిగింది. నువ్వు చూసావా? మీ నాన్న చూశాడా? మీ తాత చూశాడా? ఎవరు చూడలేదు. అయినా దాన్ని నమ్ముతాం. సచ్చరిత్ర 100 సంవత్సరాల క్రితం జరిగింది. మీ తాతలు చూశారు. బాబాను చూసిన వాళ్ళ సంతతి ఉంది ఇప్పుడు. ఆ సంతతి వాళ్ళ యొక్క పూర్వీకుల అనుభవాలు చెప్పగలుగుతుంది. ఇంత ప్రామాణికంగా కనపడుతుంటే ఈ గ్రంథం నమ్మం. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథాలు నమ్ముతాం. దీనే కదా మూర్ఖత్వం అనేది. శ్రీ సాయి సచ్చరిత్రమును అన్నాసాహెబ్ దాబోల్కర్ కూర్చాడు, అంటే రచించాడు. కానీ ప్రతి అధ్యాయం చివరను శ్రీ సాయి ప్రేరణచే హేమాడ్ పంతుచే వ్రాయబడినట్లుగా చెప్పాడు. అంటే ఈ గ్రంథం నేనే రాసినా ఇది సాయినాథుల వారి ప్రేరేపించటం వల్ల రాయబడిన గ్రంథం. అప్పుడు ఇది నాది కాదు. ఆయన మనస్సులో చేరి ప్రేరేపిస్తే, సూచిస్తే రాయబడింది. కావున ఈ హేమాడ్ పంతు ఎవరని పాఠకులు అడగవచ్చు. అన్నాసాహెబ్ దాబోల్కరు మొట్టమొదటిసారి శ్రీ సాయిబాబాను సందర్శించినప్పుడు వారి బిరుదును దాబోల్కర్కు కరుణించారు. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ బిరుదు అతనికి ప్రసాదించారు అనే విషయం 2వ అధ్యాయంలో రచయితయే చెప్పి ఉన్నారు. అన్నాసాహెబ్ జీవిత చరిత్ర ఈ దిగువ క్లుప్తంగా చెప్పబడినది. గ్రంథ రచయితయగు దాబోల్కరు 1859వ సంవత్సరంలో ఠానా జిల్లాలోని కేల్వే మాహిమునందు ఒక పేద ఆజ్య గౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బ్రాహ్మణుడు. బాబాగారి భక్తుల్లో 90% బ్రాహ్మణులే. ఆయనేమో ముస్లిం వేషంలో ఉన్నాడు, మసీదులో ఉన్నాడు, అల్లా మాలిక్ అన్నాడు. ప్రత్యక్షంగా ఆయన ముస్లింగా కనిపిస్తున్న సమయంలోనే అనేక ఆచార సంప్రదాయాలు బలంగా ఉన్నటువంటి ఆనాటి సమాజంలో ఉన్న బ్రాహ్మణులే మసీదుకి వెళ్ళి ఆ ముస్లిం విషయంలో బాబాగారి పాదాలు కడిగి ఆ పాదతీర్థం స్వీకరించారే, వారికి లేని కులం మతం మీకెందుకురా అని చెప్పాలనిపిస్తుంది. వారి తాతతండ్రులు దైవభక్తి గలవారు. దాబోల్కరు తమ ప్రాథమిక విద్యను స్వగ్రామమందే పూర్తి చేసి పూనాలో 5వ స్టాండర్డ్ వరకు ఆంగ్ల విద్యను అభ్యసించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులంతా బావుగా ఉండకుండటం చేత వారు పై క్లాసులు చదువుట మానుకున్నారు. అప్పట్లో ఉన్న సర్కారు నౌకరీ పరీక్షలో ఉత్తీర్ణులై తన ఊరిలోనే బడిపంతుల ఉద్యోగంలో ప్రవేశించారు. ఆ సమయం నందు కులాబా జిల్లాలో మమలతదారుగా ఉన్న సాబాజీ చింతామణి చిట్నీస్ అనువారు వీరి సచ్చీలతను, బుద్ధికుశలతను, సేవానిరతిని చూచి మెచ్చుకొని తలాటి అను గ్రామోద్యోగిగా నియమించారు. తర్వాత ఇంగ్లీషు గుమస్తాగా వేశారు. పిమ్మట మమలతదారు కచేరీలో హెడ్ గుమస్తాగా నియమించారు. కొంతకాలం జరిగిన పిమ్మట అటవీ శాఖలో ఉద్యోగిగా ఉన్నారు. కొన్నాళ్లకు కరువు సంబంధపు పనులందు ప్రత్యేక ఉద్యోగిగా
గుజరాత్లోని బ్రోచ్లో నియమితులయ్యారు. ఆయా ఉద్యోగములలో తన బాధ్యతలను అత్యంత సమర్థవంతముగా నెరవేర్చుట వలన 1901వ సంవత్సరంలో ఠానా జిల్లాలోని షాహాపూర్లో మమలతదారుగా నియమింపబడ్డారు. 1903వ సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ రెసిడెంట్ మెజిస్ట్రేట్గా బాంద్రాలో నియమింపబడి వారచ్చట 1907 వరకు ఉద్యోగం చేశారు. తర్వాత ఆయన ముర్బాడ్, ఆనంద్, బోర్సదుల్లో పనిచేసి 1910వ సంవత్సరంలో తిరిగి బాంద్రాలో రెసిడెంట్ మెజిస్ట్రేట్గా నియమితులయ్యారు. ఈ సంవత్సరం అందే వారికి షిరిడీకి పోయి శ్రీ సాయి సందర్శనం చేసే భాగ్యం లభించింది. 1910లో బాబా దర్శనానికి వచ్చారు. వీరు ఎన్ని ఉద్యోగాలు చేశారు, ఎంత అనుభవాన్ని సంపాదించి ఉంటారు. ఆయన అనుభవంతో, ఆయన చదివిన చదువుతో బాబా ఎవరు అంచనా వేయలేరా? అసలు బాబా గారు పిలిచినప్పుడు ఆయన రాలేదు. 2-3 సార్లు పిలిచిన తర్వాత కానీ వచ్చాడు. నాలాంటి ఇంత పెద్ద ఆఫీసరు ఆ పకీర్ దగ్గరికి వెళ్ళటం ఏంటి అని మనలాగే సంశయించాడు. వెళ్ళిన తర్వాత కానీ ఆ తండ్రి శక్తి, ఆ తండ్రి గొప్పతనం తెలియలేదు. ఆ తర్వాత ఆయనకి దాసానుదాసుడయ్యాడు. ఒక్కసారి సత్యత్ర పారాయణం చేసి చూడండి. కొన్ని రోజులు కనీసం సాయి భక్తులుగా నటించండి. మీకే తెలుస్తుంది ఆ శక్తి ఏంటో, ఆకర్షణ ఏంటో, అందరూ ఎందుకు ఇలా పిచ్చివాళ్ళు అయ్యారు. 1916వ సంవత్సరంలో వారు ఉద్యోగ విరమణ చేసిన పిమ్మట కొన్ని నెలల వరకు తాత్కాలిక ఉద్యోగిగా పనిచేశారు. అదీను విరమించిన తర్వాత సాయిబాబా మహాసమాధి చెందు వరకు శ్రీ సాయి సేవలోని పూర్తిగా నిమగ్నులైపోయారు. బాబా మహాసమాధి పిమ్మట షిరిడీ శ్రీ సాయిబాబా సంస్థానమును 1929వ సంవత్సరంలో తాను మరణించు వరకు ఎంతో చాకచక్యముగా నడిపారు. వారికి భార్య, ఒక కుమారుడు, 5 కుమార్తెలు ఉన్నారు. బిడ్డలకు తగిన సంబంధములు దొరికినవి. అందరూ క్షేమంగా ఉన్నారు. అందరూ క్షేమంగా ఉన్నారు. ఇది అండర్లైన్ చేసుకోండి. సాయిబాబా ఎవరు? ఇది చాలా అవసరం. ఆ రోజే ఈ సమస్య వచ్చింది. ఈ గ్రంథం అనువాదన 1953లో జరిగింది. అప్పుడు కూడా ఈ చర్చ నడుస్తుంది సమాజంలో. అందుకే ప్రతినారాయణరావు గారు వివరణ ఇలా ఇస్తున్నారు. సాయిబాబా ఎవరు అను ప్రశ్న 3 విధములుగా సమాధానం చెప్పవచ్చు. దీర్ఘాలోచన చేయకుండా విషయముల గురించి కానీ మనుషులను గురించి కానీ అభిప్రాయం చెప్పు అభ్యాసం గలవారు సాయిబాబాను ఒక పిచ్చి పకీరని ఇప్పుడు ఇదేగా అంటున్నారు. అప్పుడే అన్నారు, అప్పుడు అన్నారు, ఇప్పుడు అన్నారు. అయితే అలా అనేవాళ్ళు ఎవరు? ఆలోచన జ్ఞానం లేనివారు, విచక్షణ జ్ఞానం లేనివారు, పరిశీలన జ్ఞానం లేనివారు, ఎలా పడితే అలా నిర్ణయాలు చేసి మాట్లాడేవారు అని చెప్తున్నాడు. వారు షిరిడీలో శిథిలమై పాడుబడిన మసీదులు అనేక సంవత్సరాలు నివసించారని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ తమను దర్శింపవచ్చిన వారి నుంచి దక్షిణ రూపంగా ధనం వసూలు చేస్తూ ఉండేవారని, ఇప్పుడు కొంతమంది ఇంకా కొన్ని కొత్తవి జోడించారు బాబాగారికి. సరే, ఆ పిచ్చి పిచ్చి అని నేను చెప్పదలుచుకోలేదు. ఈ అభిప్రాయం తప్పు. ఆర్ఏ తర్కడి గారి స్నేహితుడు ఒకసారి బాబా దర్శనానంతరం బాబా వద్ద సెలవు పుచ్చుకొని బొంబాయి తిరిగిపోతూ ఉన్నప్పుడు కంటతడి పెట్టుకున్నాడు. ఏం సంబంధం అండి? బాబాతో ఏం సంబంధం అని కంటతడి పెట్టుకున్నాడు? రక్త సంబంధమా? స్నేహబంధమా? దూరబంధుత్వమా? మన ఊరా? ఏమీ కాదు. బాబా దర్శనం చేసుకొని 2 రోజులు ఉండి వెళ్ళిపోయేటప్పుడు బాబాని విడిచిపెడుతుంటే అతను కంటతడి పెట్టుకున్నాడు. ఆలోచించాలి. మనుషుల మనస్సులు ఈ విధంగా ఎలా ఆకర్షించబడ్డాయి బాబా వైపు. ఆనాడు ప్రత్యక్షంగా బాబాను దర్శించి కంటతడి పెట్టుకోవడం కాదు, ఈనాడు బాబా పరోక్షంలో ఉంటూ కూడా అంతకంటే ఎక్కువగా కంటతడి పెట్టి ఎక్కెక్కి ఏడ్చే సాయి భక్తులు ఉన్నారు. అది సాయి శక్తి. అతనితో బాబా ఇలా అన్నాడు, పిచ్చివాని వలె ప్రవర్తిస్తున్నావేంటి?
నేను బొంబాయిలో మాత్రం నీతో లేనా ఏమిటి అన్నారు. దానికి తర్కడి గారి మిత్రుడు ఇలా అన్నాడు, నాకు ఆ విషయం తెలియదు బాబా, ఎందుకంటే మీరు బొంబాయిలో నాతో ఉన్నట్లు నాకు అనుభవం లేదు కదా. అప్పుడు బాబా ఇలా అన్నాడు, ఎవరైతే బాబా షిరిడిలో మాత్రమే ఉన్నాడని అనుకుంటారో వారు బాబాను నిజంగా గ్రహింపలేదని తెలుసుకో. మనలో చాలామంది ఇది తెలుసుకోవాలి. బాబా షిరిడిలోనే ఉన్నాడని పరిగెడుతూ ఉంటాం, తప్పులేదు. కానీ వెళ్ళడానికి ఓపిక లేని రోజుల్లో అయ్యో వెళ్ళలేకపోతున్నామే అని ఆనంద స్వరూపమైన మనస్సును విషాదభరితంగా మార్చుకునే అజ్ఞానంలో మాత్రం వెళ్ళకూడదు. వెళ్ళే ఓపిక లేనప్పుడు, వెళ్ళే పరిస్థితులు లేనప్పుడు బాబా మన దగ్గరే ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, నా లోపటే ఉన్నాడు అనే జ్ఞానాన్ని కూడా సంపాదించి పెట్టుకోండి. కొందరు సాయిబాబాను మహాసిద్ధ పురుషుడు అన్నారు. మహమ్మదీలు బాబాను తమ పీరులలో ఒకనిగా భావించారు. హిందువులు బాబాను మహాత్ములలో ఒకనిగా గ్రహించారు. ప్రతి సంవత్సరం షిరిడీలో జరుగు ఉత్సవముల నిర్వాహకులు తమ ప్రకటనలో బాబాను సంతచూడమనిగా పేర్కొన్నారు. అంటే ఒక భక్తి తుకారంలా, ఒక జ్ఞానేశ్వర్ మహారాజుల, ఒక నామదేవుడిగా భావించేవాళ్ళు. కానీ బాబా స్థాయి వారందరినీ దాటి పరమాత్మ స్థాయి తర్వాత నెమ్మదిగా తెలిసింది. ఈ అభిప్రాయం కూడా సరైంది కాదు. అదే చెప్తున్నాడు. శ్రీ సాయిబాబాను సన్నిహితంగాను వాస్తవముగాను సేవించిన వారు మాత్రం బాబాను భగవతావతారంగా ఇప్పటికీ భావిస్తూ ఉన్నారు. అప్పుడే భావించారు, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా భావిస్తున్నారు. దీనికి దిగువ కొన్ని దృష్టాంతములు ఇస్తాను. బివి నరసింహస్వామి గారు రచించిన బాబా సూత్రములు పలుకులు అను గ్రంథానికి పీఠికలో ఇండోరు హైకోర్టు జడ్జిగారగు ఎంబి రేగే గారు ఇలా వ్రాసి ఉన్నారు. ఈ బివి నరసింహస్వామి వారు రమణ మహర్షి గారి చేత పంపబడిన సాయి భక్తుడు. రమణ మహర్షి గారే బాబా గారిని అంగీకరించిన తర్వాత మీరెవర్రా బాబాని అంగీకరించకపోవడానికి అని అనాలనిపిస్తుంది. రా అనే పదం వాడుతున్నానని ఏమనుకోవకండి. మేము ఆరాధించే మా సద్గురువును మీరు ఎటువంటి పదాలు వాడుతున్నారో మీకు తెలుసు. కాబట్టి ఇది చాలా చిన్న పదం. మీకు ఇంకా పెద్ద పదాలు వాడాలి, కానీ బాబా నేర్పిన సంస్కారం అడ్డొస్తుంది. మీరు ఒక పిపీలకాలు, మట్టిలో చిన్న కణం లాంటి వాళ్ళు. బాబా ఒక తారెడారైతే మీరొక ఇసుక రేణువు. బాబా మహాసముద్రం అయితే మీరొక నీటి బిందువు. అటువంటి మీరా బాబాని విమర్శించేది? హైకోర్టు జడ్జి, జాగ్రత్తగా వినండి, బాబా వ్యతిరేకులు మీలాగా అజ్ఞానులు కాదు. హైకోర్టు జడ్జి బాబా గురించి ఇచ్చిన స్టేట్మెంటు, బాబా సశరీరులుగా ఉన్నప్పుడు వారొక రూపుదాల్చిన భగస్వరూపముగా తమ భక్తులకు భాసిల్లుతూ తమ లీలా ప్రబోధాల ద్వారా సాధకుల మార్గాన్ని ప్రకాశింపచేస్తూ ఉండేవారు. వారి నశ్వరమైన దేహం మాయమైపోయింది, కానీ దానిలో అప్పుడుండిన బాబా మాత్రం ఇప్పటికీ అనంత శక్తి వలె నిలిచి వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికీ వారిని ఆశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దంగా సాయం చేస్తున్నారు. ఎస్, సాయి భక్తులందరికీ ఇది అనుభవమే. నిశ్శబ్దంగా సాయం చేస్తున్నారు. దాన్ని జాగ్రత్తగా పరిశీలన చేయగలిగిన వారికి సత్యాలు తెలుస్తాయి. ప్రతి క్షణం బాబా మన వెనకాలండి మన నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తూ సహాయం అందజేస్తున్నారు. అదే విషయాన్ని హైకోర్టు జడ్జి రేగే గారు చెప్తున్నారు. అలాగే శ్రీ బివి నరసింహస్వామి గారు రచించిన భక్తుల అనుభవాలు అనే పుస్తకంలోని మొదటి పేజీలో ఉత్తర భారతదేశంలో ఉన్న ఒక హైకోర్టు జడ్జిలా అంటున్నాడు. మరొక హైకోర్టు జడ్జి అంటున్నాడు, నేను సాయిబాబాను సృష్టి స్థితిలయకారకుడిగా భావిస్తాను.
1910వ సంవత్సరంలో వారు సమాధి చెందకముందు నేను అలా భావించాను. ఇప్పటికీ నేను అలాగే భావిస్తూ ఉన్నాను. నాకు మాత్రం వారు సమాధి చెందినట్లు లేదు. నా దృష్టిలో వారు అన్ని పరిమితులకు అతీతులు. వారు మా మధ్య ఉన్నప్పుడు వారి మానవ శరీరం మా కనుల ముందు సంచరిస్తూ ఉండేది. ఒక్కొక్కప్పుడు అది మా దృష్టిని విశేషంగా ఆకర్షిస్తూ ఉండేది. కానీ ఎక్కువ భాగం మా ఎరుకలో నిలిచినది మాత్రం వారి అనంతతత్వమే. అంటే అంతటా వ్యాపించిన చైతన్యాన్నే నేను అనుభవిస్తూ ఉండేవాడిని అని చెప్తున్నారు ఆయన. బాబాను ఈ అనంత చైతన్యంగా భావించే వారికి బాబాకు పుట్టుక లేదు, బాబా శరీరం విడిచిపెట్టింది లేదు. ఈ రెండు సందర్భాల్ని వారేం పట్టించుకోరు. వారు బాబా మహాసమాధి చెందిన రోజు కూడా మామూలుగానే ఉంటారు. విశ్వమంతా వ్యాపించిన చైతన్యానికి సమాధి ఏమిటి? సమాధి ఘట్టాలు ఏంటి? మనమే బాబాను రాముడు అంటాం, కృష్ణుడు అంటాం, దత్తాత్రేయుడు అంటాం, విశ్వవ్యాప్తమైన చైతన్య స్వరూపుడు అంటాం, మన హృదయంలో ఉన్న ఆత్మస్వరూపుడు అంటాం. మళ్ళీ సమాధి ఘట్టాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. మనకు బాబా అంటే ఏమి అర్థమైందో ఒకసారి మనం ఆలోచన చేస్తే అది ఇంకా కొద్దిగా ఆ ఉన్న అడ్డుగోడలు తొలగిపోయి ఇంకా బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. శాశ్వతము అశాశ్వతముల అద్భుత సమ్మేళన రూపమైన ఒక మానసిక ప్రతిబింబం వలె వారు మాకు భాషించేవారు. అశాశ్వతమైన తమ మానవ దేహం ఒక్కొక్కప్పుడు మా ముందర తలుకుమని మెరిపించేవారు. ఇప్పుడు అశాశ్వతమైన ఆ దేహం మాయమై సాయిబాబా అను శాశ్వతమైన అనంత శక్తి మాత్రం నిలిచిపోయింది. అశాశ్వతమైన దేహాన్ని వదిలేశారు, శాశ్వతమైన అనంత శక్తిగా ఉన్నారు. ఆయన శరీరం ధరించినప్పుడు అనంత చైతన్యమే, శరీరం విడిచిపెట్టినప్పుడు అనంత చైతన్యమే. ఈ దృష్టితో బాబాను చూస్తూ పోయినప్పుడు మనం కూడా బ్రహ్మజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. బివి నరసింహస్వామి గారిచే రచించబడిన భక్తుల అనుభవములు అనే గ్రంథంలో 1920 పుటలలో ఆచార్య జీజీ నార్కే, అంటే ఈయన పూణే ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేశాడు. ఎంత పెద్ద పెద్ద విద్యావేత్తలండి బాబాను సేవించింది. ఈనాడు పుట్టగొడుగుల్లాగా పిల్లకాకులు పుట్టుకొని వచ్చి బాబాను వేలెత్తి చూపించాలని చూస్తున్నారు. కానీ ఆనాడు బాబాను హైకోర్టు జడ్జీలు, ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్సు, పెద్ద పెద్ద లాయర్సు, మేధావులు బాబాను అంగీకరించారు. ఈనాడు అలాంటి వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు నమ్ముతున్నారు. కానీ ఈ మిడిమిడి జ్ఞానంతో ఉన్న అల్పులు, అందుకనే యోగి వేమన్ ఎప్పుడో రాశాడు, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరంగాను. కాబట్టి అల్పులైన వాళ్ళు బాబా గారిని వేలెత్తి చూపిస్తున్నారు. జీజీ నార్కే ఇలా అన్నారు: ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబా వారిని ఒకరిగా ఉంచుకున్నాను. సాయిబాబా భగవంతుడు. ఆయన సామాన్య సత్పురుషుడు కాదు. సత్పురుషులు చాలామంది ఉన్నారు, గురువులు, సద్గురువులు చాలామంది ఉన్నారు. కానీ ఆయన అటువంటి వారు కాదు. ఆయన భగవంతుడు. మా మామగారు శ్రీమాన్ భూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వలె పూజించేవారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు ఒకనాడు ఆరతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపోద్దీపితుడై ఉన్నాడు. అకారణంగా వారు కోపగించుచూ, శపించుచూ, భయపెడుతూ ఉన్నారు. ఆయన పిచ్చివాడా ఏమిటి అనే సంశయం నా మనస్సులో మెదిలింది. మామూలుగానే ఆరతి పూర్తి అయిపోయింది. ఆనాటి సాయంకాలం నేను బాబా పాదములు ఒత్తుచూ ఉన్నాను. అప్పుడు బాబా ప్రేమగా నా తల నిమురుచూ, నేను పిచ్చివాడను కాను అన్నారు. ఎంత ఆశ్చర్యం! నా హృదయగత భావాన్ని గ్రహిస్తూ ఉన్నారు. వారికి తెలియకుండా మనం ఏ రహస్యాన్ని దాచజాలం. వారు నా అంతర్యామి, నా ఆత్మ యొక్క అంతరాత్మ అని నాకు తెలిసిపోయింది. అటు పిమ్మట వారి అంతర్యామిత్వం గురించి నాకు అనేక నిదర్శనాలు కలిగాయి. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుని మాట్లాడువాని వలె మాట్లాడేవారు. అంటే నా హృదయంలో ఉన్న ప్రతీదీ వారు గ్రహిస్తూ వెల్లడించేవారు. నా హృదయంలో గల ఆలోచనలు, కోరికలను గ్రహిస్తూ ఉండేవారు. వారు నాలో ఉన్న భగవంతుడు, వారే భగవంతుడు అని నిశ్చయించుటలో నాకెట్టి సంకోచము లేదు.
ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షిస్తూ ఉండేవాడిని. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులనియు వారు ఇచ్ఛానుసారం సర్వము నడిపించెదరని ఒకే నమ్మకం కలుగుతూ ఉండేది. వారు సర్వజ్ఞులు, వారి ఇచ్ఛానుసారం సర్వం నడిపిస్తారనే నమ్మకం ఈ ప్రిన్సిపాల్ గారికి కలిగించారు బాబాగారు. మనందరికి కూడా తెలుసు. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలన్నీ ఆయనకు తెలియదా? ఆయన అనుకుంటే ఒక్క క్షణంలో వారిని అందరినీ మార్చలేడా? వారందరికీ అనుభవాలు ఇవ్వలేడా? తెల్లారేసరికి వాళ్ళందరూ గిరగిర తిరుగుతూ వచ్చి బాబా పాదాల దగ్గర పడిపోరా? ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ పడిపోరా? చేయగలడు. కానీ ఆ తండ్రి ఎందుకో చూస్తూ ఊరుకున్నారు. బహుశా ఇటువంటి సందర్భంలో తన భక్తులు ఎలా స్పందిస్తారో, ఎంతమంది తనను వదిలిపెడతారో, ఎంతమంది తనను పట్టుకొని ఉంటారో చూడదలుచుకున్నాడేమో. లేదా తన భక్తితో జరుగుతున్న కొన్ని రకాల వ్యాపారాలని, కొన్ని రకాల చిత్ర విచిత్ర విన్యాసాలని చూడదలుచుకున్నాడేమో. అన్నీ ఆయనకి తెలిసి జరుగుతున్నాయి. రావ్ బహదూర్ ఎండబ్ల్యూ ప్రధాన్ రాసిన షిరిడి సాయిబాబా అనే గ్రంథానికి ఉపోద్ఘాతంలో గౌరవనీయులు అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలు అగు దాదాసాహెబ్ కాపడ్డే ఇలా చెప్పి ఉన్నాడు. ఈ కాపడ్డే మామూలు వారు కాదు, గొప్ప ప్లీడర్. ఢిల్లీలో కూడా వాదిస్తాడు. అమరావతిలో పెద్ద ప్లీడర్. కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి బాలగంగాధర్ తిలక్ గారి కేసులు కూడా ఈయనే వాదించేవాడు. గొప్ప మేధావి, పంచదశిని ఇతరులకు బోధించగలిగిన ఆధ్యాత్మికవేత్త, గొప్ప జ్ఞాని. అతను చెప్తున్నాడు, వినండి. శ్రీ సాయిబాబా ప్రతివారి అంతరంగమందు మెదలు ఆలోచనలు అన్నీ తెలిసిన వారి వలె ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషాలు కలగచేస్తూ ఉండేవారు. ఆయన భూమిపై నడయాడు దైవం అనే భావం కలుగుతుంది. భూమి మీద నడయాడే దైవం అనే భావం కలుగుతుంది అంటున్నాడు. దాసగన్ మహారాజ్ తన స్తవన మంజరి అను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టి స్థితిలయకారకుడిగాను, అంతరాత్మగాను, నిత్య శాంతిమూర్తిగాను వర్ణించి ఉన్నారు. దాసగన్ మామూలు వాడు కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు. మనకంటే ఎక్కువగా బాబాను అనుమానించాడు, పరిశోధించాడు, పరిశీలించాడు, పరీక్షించాడు. అన్నిట్లో ఆయన గెలిచిన తర్వాతే ఆయనకు దాసానుదాసుడై ఒంటి మీద గుడ్డలు తీసేసి బాబా యొక్క కథలను హరికథలుగా చెబుతూ జీవించి తన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు. హేమాడ్ పంతు శ్రీ సాయి సచరిత్రం యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు విసురుచుండిన ఒక వింత యోగిగా వర్ణించాడు. కానీ రాను రాను బాబాతో సంబంధం పెరిగిన కొలది బాబాను భగవంతుడనియు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడనియు చెప్పి ఉన్నారు ఈ గ్రంథ రచయిత. మొదట బాబాను ఒక వింత యోగి అనుకున్నాడు, అందరిలాగే సత్పురుషుడు అనుకున్నాడు. కానీ రాను రాను బాబా పరమాత్మ స్వరూపుడని గ్రహించాడు. షిరిడి భక్తులందరూ, ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామ అనువారు బాబాకు మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసిమెలిసి తిరిగేవాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవా అని సంబోధించేవాడు. ఈ భక్తులందరి అభిప్రాయంలో అవతరించి వారు చెప్పిన దానిలోని యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించడం కాక లోకమంతా భావిస్తుంది బాబా, కొంతమంది మూర్ఖులు తప్ప. నువ్వు ఎందుకు వారి చేతాలనిపిస్తున్నావో జగన్నాటక సూత్రధారివి, నీకే తెలుసు. ఉపనిషద్ద్రష్టలైన మన పూర్వ ఋషులు భగవంతుడు సర్వాంతర్యామి అనే సత్యాన్ని దర్శించారు. ఉపనిషత్తును దర్శించినటువంటి ఋషులు భగవంతుడు సర్వవ్యాపి, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడని దర్శించారు. బృహదారణ్యక, చాందోగ్య, కట, శ్వేతాశ్వతర ఉపనిషత్తులు జీవకోటితో సహా సర్వ వస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచననియు అది అంతయు అంతర్యామిచి అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదని ఒక్కానించుచున్నవి. అంటే ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? అణువణువులో పరమాత్మ శక్తి ఉంది. జడము అజడం, కదిలే వాటిలో కదలని వాటిలో బాబా ఉన్నాడు. మరి ముస్లింల్లో లేడా? క్రైస్తవుల్లో లేడా? ఇతర మతస్థుల్లో లేడా? ఇతర జీవరాశుల్లో లేడా? అప్పుడు ఎలా ద్వేషిస్తారు వారిని? ఒకవేళ ద్వేషించాలంటే ఆ మతాల్లో ఉన్న చెడ్డవాళ్ళని ద్వేషించండి. చెడ్డవాళ్ళని హిందువుల్లో ఉన్న ద్వేషించేదే, ఇతర మతాలను ద్వేషించేదే. కానీ మతం పేరుతో అందరినీ ద్వేషించమని ఏ జ్ఞానం చెప్పింది నీకు?
ఏ ఉపనిషత్తు చెప్పింది నీకు? ఏ సనాతన ధర్మం చెప్పింది నీకు? సనాతన ధర్మం అంటే అర్థమే తెలియని మీరు సనాతన ధర్మం గురించి చెప్తూ బాబాను విమర్శిస్తారా? కనుక సర్వ వస్తు సముదాయము సర్వజీవకోటితో సహా సమస్తం పరమాత్మ వ్యాపించబడి ఉన్నదని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ సిద్ధాంతాన్ని నిరూపణ చేయటానికి తగిన ఉదాహరణం శ్రీ సాయిబాబాయే. ఉపనిషత్తులో చెప్పబడిన సత్యాన్ని నిరూపించేదే సాయితత్వం. కాబట్టి ఉపనిషత్తుకు మరొక ప్రతిరూపం సచ్చేత్ర సాయినాథుడు. మీకు తెలియకపోతే తెలుసుకోండి. ఈ శ్రీ సాయి సచ్చేత్రమును సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథమును చదివిన వారు తప్పక ఈ సత్యాన్ని గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. అంటే సనాతనమైన ధర్మాన్ని దర్శించగలరు. సనాతన ధర్మం మీకు ఎక్కడా దొరకదు, సత్యత్తులో తప్ప, సాయి తత్వంలో తప్ప. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఉపోద్ఘాతం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. చాలా రోజుల తర్వాత చాలా ఇష్టపూర్వకంగా ఆనందంగా సత్యత్తును పారాయణ చేసి భాగ్యాన్ని ప్రసాదించాడు గురుదేవులు. ఓం శ్రీ సాయిరామ్.